పిత పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ఒకసారి ధ్యానించుకున్నట్లయితే లూకాసు సువార్త 21వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు. మానవులు ఆత్మానుసారముగా జీవించుకోకుండా శరీరానుసారముగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి జాతి ఒక జాతి పైన, రాజ్యం ఒక రాజ్యం మీద అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నారని క్రీస్తు ప్రభు మనకి నాటి సువిశేషంలో సెలవిస్తూ ఉన్నారు. ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే ఆత్మానుసారంగా ఎదుగుతూ ఉంటారో అక్కడ అలజడులు రావని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనములో జీవము ఇచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు కూడా ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. ఓ నేసమా యోచించుమా, సూర్యుని కింద అంతా శూన్యమే, వ్యర్థమే అంతా వ్యర్థమే, సమస్తము వ్యర్థమే వ్యర్థమే. ఓ నేసమా యోచించుమా, సూర్యుని కింద అంతా శూన్యమే. ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నారో లోకములో సమస్తాన్ని కూడా దేవుడు వారికి అందిస్తూ ఉన్నారు. ఎవరైతే ఆత్మానుసారంగా కాకోకుండా శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నారో వారు చీకటిలో పడిపోతూ ఉన్నారని నాటి శీర్ష పట్ల మనకు సెలవిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా. లూకాసు సువార్త 21వ అధ్యాయం 8వ వచనములో ప్రభు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఎవరైతే మేము నిందిస్తూ ఉన్నారో వారి పట్ల జాగరూకులై ఉండండి, మోసపోకుండా జాగరూకత కలిగి ఎవరైతే ఆత్మానుసారంగా జీవిస్తూ ఉంటారో దైవ అనుగ్రహాన్ని పొందుకొని వారి జీవితము ఫలించబడుతున్నదని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా లూకాసు సువార్త 21వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. ఇదిగో ఒక జాతి మరొక జాతి పైన, ఒక దేశము మరొక దేశం మీద ఇదిగో వారు యుద్ధాలు రగులుతూ ఉన్నారని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఎవరైతే శరీరానుసారంగా జీవిస్తూ ఉంటారో ఈ రీతిగా ప్రభు యొక్క అనుసరణలు కనబడుకోకుండా ఇదిగో వారి వారి యొక్క క్రియలను బట్టి వారు ఇదిగో శాపగ్రస్తులుగా మారిపోతూ ఉన్నారు, దేవుడికి దూరముగా మారిపోతూ ఉన్నారు. అలా కాకుండా ఉండటానికి ఆత్మానుసారముగా శరీరం కాకోకుండా దేవుడికి ఇచ్చినటువంటి ఆత్మను మనందరము కూడా మనం ధ్యానం చేసుకుంటూ వాక్యము మన మదిలో ఉంచుకొని ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందుకునడానికి కావలసినటువంటి శక్తిని, విశ్వాసాన్ని, బలాన్ని, నమ్మికను తండ్రి దేవుడు మనకు దయచేయాలని ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.